పూల రేకులతో మనంతట మనమే ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చండి ఇంట్లో ఉండే వస్తువులతో. ఎలానో చూద్దాము. అంతకన్నా ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ధూప్ స్టిక్స్ అనేవి మనం రోజు దేవుడి దగ్గర కానీ ఇంట్లో కానీ వెలిగిస్తూ ఉంటాం కదా. ఇంట్లోనే మనకు అందుబాటులో ఉండే వస్తువులతోనే ఇలా అందంగా మన చేతులతో మనమే ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ పూజ ఉన్నప్పుడు కానీ డెకరేషన్ కోసం కానీ మనం చాలా ఫ్లవర్స్ యూస్ చేస్తాం కదా. అవన్నీ పడేయకుండా రేకలు తీసేసి ఏ ఫ్లవర్స్ ఉంటాయో ఆ ఫ్లవర్స్ నీట్గా ఎండబెట్టేసుకోవాలి. నేనైతే తమలపాకులు, రోజా పూల రేకులు, బంతిపూల రేకులు అన్నీ కలిపి బాగా ఎండబెట్టానమాట. సో ఎండబెట్టిన తర్వాత కూడా ఇంకా కొంచెం పచ్చదనం అనేది మనకు అనిపిస్తే మనం స్టవ్ మీద లైట్ ఫ్లేమ్లో ఒక్క 2 minutes వేడి చేసేసుకుంటే మనం పౌడర్ చేసుకున్నప్పుడు చాలా పొడి పొడిగా అవుతుందన్నమాట. సో దానికోసం నేను ఏం చేశానంటే స్టవ్ వెలిగించి బాణీ పెట్టేసి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఒక్క 2 minutes అటు ఇటు తిప్పానమాట స్టవ్ మీద. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లవర్స్ రేకలు అనేవి ఇంకా గ్రైండ్ చేయడానికి ఈజీగా అవుతాయి అన్నమాట, పౌడరీగా రావడానికి టెక్స్చర్ కోసమని. లేదు డైరెక్ట్గా ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఇది ఒక్క అడిషనల్ స్టెప్ మాత్రమే అన్నమాట. మొత్తం వేగిపోయిన తర్వాత పక్కన పెట్టి కాసేపు చల్లబరనివ్వాలి. సో దాట్ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేడవ్వకుండా బాగా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. చల్లబడ్డాక కొంచెం కొంచెంగా తీసుకొని గ్రైండర్లో ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేయాలన్నమాట. ఎంత ఫైన్ ఉండాలంటే మనకి పౌడర్ లాగా తెలియాలి. కొన్ని రేకులు ఉన్నా కానీ మళ్ళీ గ్రైండ్ చేయడం బెటర్ అనమాట. సో చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో రకరకాల ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్నవి వేసేస్తామన్నమాట. ఒక్క 2 ఇంగ్రీడియంట్స్ మాత్రం ఇంట్లో లేకపోతే షాప్ నుంచి తెచ్చుకుంటాం అంతే. బాగా వాసన రావడానికి, మండడానికి సరిపడగా మనం వేస్తామన్నమాట. సో గుగ్గిలం అని దొరుకుతుంది మనకు షాప్లో, అది తీసుకొని వచ్చి పౌడర్ చేసేసి ఈ పౌడర్ మొత్తం దాంట్లో వేసేస్తాము. లైక్ ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత ఇంట్లోనే ఆరెంజ్ పీల్ తీసేసి ఎండబెట్టి పౌడర్ చేసిన పొడి ఉందన్నమాట. వాసనకి బాగుంటుంది కదా, టెక్స్చర్కి కూడా అని చెప్పి అది కూడా 2 స్పూన్స్ వేసాను. నెక్స్ట్ మనకి పూజా స్టోర్స్లో దశాంగం అని దొరుకుతుందన్నమాట. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. సో మనకి ధూప్ అనే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ధూప్ స్టిక్స్ చేసుకోవడానికి కోన్ షేప్ మౌల్డ్ కూడా ఇస్తారు, కానీ అది వర్క్ అవ్వదు అనమాట. ట్రై చేశాను, చేత్తో చేసుకుంటేనే బెటర్గా వర్క్ అయింది. సో ఎలా చేత్తో చేసుకుంటామా అనేది మనం వీడియోలో చూస్తాము. నెక్స్ట్ పచ్చ కర్పూరం ఇంకా మామూలు లావు కర్పూరం ఉంటుంది కదా, అవి రెండు తీసేసుకుని ఒకేసారి పౌడర్ లాగా నీట్గా దంచేసేయాలన్నమాట. వాసన అది బాగా రావడానికి ఇంకా ధూప్ స్టిక్స్ బాగా మండడానికి ఈ క్యాంఫర్ బాగా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ వేసి మనం బాగా మిక్స్ చేస్తే అసలు టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. తర్వాత దీంట్లో 2 స్పూన్లు ఆవు నెయ్యి వేస్తున్నాము. ఆవు నెయ్యి వల్ల మంచి బైండింగ్ టెక్స్చర్ వచ్చి నిలబడుతుంది అనమాట మనం ధూప్ స్టిక్స్ చేసినప్పుడు. అండ్ మండడానికి కూడా చాలా మంచిది. అండ్ వెలిగించినప్పుడు కూడా అరోమా అనేది చాలా మంచిది మనం పీల్చుకుంటూ ఉంటే. తర్వాత ఒక్క 2 స్పూన్స్ రోజ్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేయాలన్నమాట. ఒక 2 స్పూన్స్ వేసిన తర్వాత మెల్లగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్స్ చేసేసేయాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి. నేను బైండింగ్ టెక్స్చర్ కోసం ఒక్క స్పూన్ మైదా పిండి కూడా వేస్తున్నాను అనమాట. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ గంధం పౌడర్, ఒక 2 స్పూన్స్ పసుపు కూడా వేస్తున్నాను. సో వాసన అది బాగుండడానికి, యాంటీ బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే పోతుంది కాబట్టి పసుపు కూడా వేస్తున్నాను. తర్వాత వాటర్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా తడుపుకుంటూ, ఎక్కువ తడి కాకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి టెక్స్చర్ ఇలా చేస్తుంటే నిలబడుతుందా లేదా చెక్ చేసుకుంటూ చేయాలన్నమాట. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకొని కోన్ ఆకారంలో ఒత్తుకోవాలన్నమాట. ధూప్ స్టిక్ అనేది కూడా నిలబడుతుంది, బాగా కారడానికి కూడా హెల్ప్ అవుతుంది. మేబీ అంతా చేస్తే ఒక 1 kg వరకు ఉండొచ్చేమో. దాంతో చాలా ధూప్ స్టిక్స్ వచ్చాయన్నమాట. అసలు ఇలా మెల్లమెల్లగా చిన్న చిన్నగా చేసుకుంటూ పక్కన పెట్టుకొని ఒక 3-4 days ఎండలో నీడకి ఆరబెట్టాలన్నమాట. సో చూసారు కదా ఎన్ని ధూప్ స్టిక్స్ వచ్చాయో. బాగా ఆరిన తర్వాతే కాల్చాలి, లేకపోతే పచ్చదనం ఉండిపోతుంది. కాబట్టి మీరు కూడా ఈ ధూప్ స్టిక్స్ మీ ఇంట్లో ట్రై చేయండి. ఫ్రెష్ ఫ్లవర్స్తో అయితే దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. వాడిన ఫ్లవర్స్తో దేవుడి దగ్గర పెట్టచ్చా లేదా అనేది చాలామంది ఆర్గ్యుమెంట్లో ఉంది. కాబట్టి మీకు కావాలి అనుకుంటే
ఫ్రెష్ ఫ్లవర్స్తో ధూప్ స్టిక్స్ చేసుకోవచ్చు, లేదా వాడిన ఫ్లవర్స్తో ధూప్ స్టిక్స్ చేసుకొని ఇంట్లో నార్మల్గా అరోమాకు కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.